గాయస్ ఫంక్షన్కి వస్తున్నాం. నిన్న వీడియో పెట్టాం కదండి. ఇగో మటన్ 5 వేటలు తీసుకొచ్చినాం, కోసినాం. ఫంక్షన్ హాల్ ఉంది, మా వరకు వండుకుందాం తీసుకొచ్చి కోస్తున్నానండి. చూడండి, మా అత్తమ్మ అల్లం వెల్లిపల్లి దంచుతుంది, మా వదిన అన్నం వండుతుంది, మా పాప ఆడ కూర్చుంది. అరిసెలకు బెల్లం చేస్తుంది. ఈమె ఫంక్షన్ హెడ్, ఈమె ఈమెనే మా అల్లుడు, మేనల్లుడు, వెనకాల మా చెల్లె. చూడండి, ఇక్కడ బొమ్మల రావలం ఉందండి. బొమ్మల రావలం అంటే వాళ్ళ ఆయన బొమ్మలు చూపించారు చిన్నప్పుడు. ఎందుకు మీ ఆయన బొమ్మలు ఆడించుకుంటే నచ్చదా నీకు? అమ్మాయి ఈ రోజు బర్త్డే అంటే ఇవాళ ఫంక్షన్, కేకులు ఇవన్నీ మేము ఏం చేయాలి. ఈ చిపిరి పిల్ల ఫంక్షన్ అమ్మ వీళ్ళు వచ్చి దంచుతుంది. ఆయన మంచిగుంటే ఇలా మస్తు హ్యాపీగా ఉంటుండే మాతో. మస్తు నేర్చుకుంది ఆయన కాడ. నేను ఇంకా మెత్తనే దంచు చూసినా కానీ ఆయన నుండి నాకు ఆయన చెప్పి మస్తు నేర్చుకుంది ఇంకా మాటలు. ఇద్దరు కూతుర్లే చెయ్యి, నిన్నే ఎక్కువ తీస్తా. మీ ఇద్దరినే చదువుకోవద్దు మరి, ఏటన్నా పెడతా. అల్లుడు ఎంతవరకు వచ్చినాయి పండ్లు? అంత అయిపోయినాయా? మళ్ళీ ఇక చూడండి, మంచిగా మటన్ అయితే కడుగుతుండు. మస్తు ఈగలు ఆలినాయట. ఏటకూర అసలు కడగరు, కానీ మా ఆయన అయితే మంచిగా ఫ్రెష్గా కడుగుతాడు. చూడండి, ఇంకొంచెం పోయి వాటర్ రెండోసారి కడుతా. 2 సార్లు కడుగు. ఏం కాదు, బాగా. మా అమ్మమ్మ ఇటు చూడే, అమ్మమ్మ చూడండి. మా అమ్మమ్మ ఇంత పెద్ద మనిషి అయినా కూడా మంచిగా పని చేస్తుంది ఇప్పటికి మాకు. ఇక ఆ గిన్నెలు గడుగు అని తెచ్చి వేసింది. చూడు, మామూలు ముసలాం కాదు. ఇక చేత కాకపోయినా ఇవిడ జారుతున్నా మళ్ళీ ఇక్కడికే వస్తుంది. హాయ్ చెప్పమ్మమ్మ, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను, బాయ్ అంట. చూసిరు. ఎప్పుడు వచ్చినావు? నిన్న వచ్చినావా? ఏం పని చేస్తున్నావు ఊర్లో? నాటుకు పోతున్నా, కరువు పనికి పోతున్నా, ఇక అటు ఇటు పోతున్నా. అమ్మా చూసిరా, మా అమ్మమ్మ అయితే మేమేం ఫంక్షన్ చేసినా మంచిగా వస్తుంది. చూడండి, మా అమ్మమ్మ చిన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను జారింది చిన్నప్పటి నుంచి. ఇక చూడు ఎట్ట అయిందో, మోడల్ అయిపోయింది. అటు చూస్తుంది, మొత్తం మోడల్ ఉంది. దాగా చూసారుగా, మా ఫంక్షన్ అయితే ఇంత అడావుడి అయితే జరుగుతుంది, ఇంకా జరగలేదు. చెప్పు. కూర కడగటమైంది. మా పెద్ద మనిషి కూర వండుతుంది చూడండి. ఎవరా పెద్ద మనిషి? మా పెద్ద చూడండి, డాకైతే పెట్టింది, వంట చేస్తుంది. ఫంక్షన్ అయిపోయేసరికి లేట్ అయిద్దని మేము ముందుగా వండుకొని తింటున్నాం. చూడండి, మటన్ వండుతున్నాం. పావు కేజీ నూనె పోస్తున్నాం, 3 కేజీల మటన్. మా వదిన ఇవన్నీ చెప్పాలని కూడా పోతుంది, చూపిస్తుంది. పెద్ద మనిషి ఉంటుంది. పెట్టమ్మా, కట్టెలు పెట్టు. ఇవి అలా చెక్క తినేస్తాం. ఫంక్షన్ హాల్కి రెడీ అయిపోతాం. 11:30కి ఫంక్షన్ స్టార్ట్. ఆఫ్ చేస్తాం. గంట ముందే పోవాలంట. మేము 10 వెళ్ళిపోవాలి. 9:30 కల్లానంట ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళాలంట. దాచిన చెక్క డైలాగ్ వస్తుంది కదా, దాచిన చెక్క కాదు, దాచిన చెక్క. చూడండి ఫ్రెండ్స్,
ఏడుస్తున్నా. అదొక డైలాగ్ అయితే ఇప్పుడు ఇదొక డైలాగ్. మంచిగా ఏదో మా మమ్మీ లావుకుంటా తెచ్చి పెడతాను కట్టెలు. గ్యాస్ తొందరగా అవ్వాలి, గ్యాస్ మీద పెడితే తొందరగా ఉంటారు, కట్టెల మీద పెడితే సూపర్ అవుతుంది. చూస్తున్నాం అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? కట్టెలు దగ్గర కాలు గింజలు వేస్తాను. అది అయిపోయింది. ఇప్పుడు చూపించాను కదా మీకు దాచిన చెక్క, అది దాచిన చెక్క. నువ్వు అదొక్కటి పెడితే అయిపోతుందిగా. ఉల్లిగడ్డ బాగా ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాలి. చూడండి మంచిగా మగ్గిపోయిన తాలింపు కూడా ఇట్లా మగ్గినాక వేసుకోవాలి మటన్. మనం ఇట్లా వేసుకుంటే మంచిగా వేసుకుంటే బాగుంటుంది. వేయగానే ఎమ్మటే కలుపుద్దు, దాకలో పట్టిద్ది. మంచిగా మూత పెట్టుకోవాలి. ఇక మా ఫంక్షన్లో అరిసెలు ఒక్కటే తక్కువ ఉన్నాయి. ఇక అలా అరిసెలు చేస్తుంది. వాటర్ పోయావా అక్క? అరిసెలు చేస్తున్నాం మేమైతే ఇప్పుడు. ఇక నైట్ వండుకొని అన్ని పక్క బట్టలు పెడితే ఆ పిల్లే తెచ్చుకుంటుంది. ఫంక్షన్ అయ్యే పిల్ల చూడండి, అన్ని పక్క బట్టలు. గంట దేవు గంట గంట హాయ్ ఫ్రెండ్స్ అను కదా బుజ్జి, నువ్వు టాకాలి బుజ్జి, ఏమవుతుంది? హాయ్ ఫ్రెండ్స్, నేను మా కోడలు మ్యాచింగ్ ఫంక్షన్కి నేను అర్చన చేస్తున్నా. ఇది చాలా బాగుంది, ఇక్కడ చేసుకోవాలి. అంతే అంతే. ముత్యాలమ్మ గుడికి పోవాలి ఇప్పుడు. హాయ్ గైస్, మా అక్క అయితే కోన్ వేసుకుంటుంది. ఆ అక్క కూడా కోన్ వేసుకుంటుంది.